రావడానికి కారణం ఎవరు? అందరూ కలిసి పనిచేస్తే బాగుపడాలని పనిచేస్తే బాగుపడతారు. అందరూ కలిసి పని చేయకుండా గమ్మున ఉండిపోతే ఆటోమేటిక్గా ఫ్రీజ్ కిందికి వచ్చేస్తారు. తెలిసిన విషయం. సో ఈ విధి విధానంలో బాగా అప్రిషియేట్ చేయాల్సింది ఎవరికి అంటే ఎవరికి చెప్పండి, మహిళలకు. వెరీ గుడ్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. వెరీ నైస్. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది, సక్సెస్ చేసింది కూడా మహిళలే. సంఘాలలో ఉండే మహిళలందరూ కూడా కలిసి దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎక్కడ కూడా రెప్పపాటు అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. ఇది మిస్మేనేజ్ చేసుకోలేదు. సద్వినియోగం చేసుకోవడంలో ప్రతి విషయాన్ని కులంకుశంగా స్వీకరించి ఏమర్పాటు, రెప్పపాటు దీన్ని కూడా వెమర్పాటుగా చేయకుండా సక్సెస్ చేయగలిగారు. సో ఈ క్రెడిట్ అంతా కూడా మీకే వెళ్తాది, మహిళలకు. అలాగే ఇక్కడ సిబ్బంది కూడా అందరూ కలిసికట్టుగా పనిచేయడం జరిగింది. సిబ్బంది అంటే మహిళలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, ఇంకోరు అకౌంటెంట్ ఉంటారు, సీసీలు ఉంటారు, ఏపీఎంస్ ప్లస్ గవర్నమెంట్, నెక్స్ట్ ఇంకా వేరియస్ సెల్ఫ్ ఆఫీసు, వీళ్ళంతా కూడా కలిసి అభివృద్ధి కోసము పాటుపడడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. అక్కడ సక్సెస్ కాలేదు. దీన్ని బట్టి కూడా మనం చూడవచ్చు, ఏమి సక్సెస్ అయితే ఏ విధంగా ఉంటుంది, సక్సెస్ కాకపోతే ఏ విధంగా ఉంటుంది అని. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ వ్యవస్థ కూడా ఏ వ్యవస్థ మీదే? ఈనాడు అంటే ఈ వ్యవస్థ కూడా సక్సెస్ కావాలంటే ఎవరి చేతుల్లో ఉంటుందమ్మా? చేతుల్లో ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సక్సెస్ అయ్యే దిశగా పనిచేస్తే మీకు సక్సెస్ రేట్ ఉంటుంది, ప్లస్ ఉనికి ఉంటుంది. లేకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నారు. మీకేమంటే ఒక రోజుకు 300 కదమ్మా, 300 రూపాయలు కదా. 8 రోజుల 10 దినాలు మాత్రమే ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఒక రోజుకి ఎంతమ్మా? 300 రూపాయలు. ప్లస్ ఎన్ని రోజులు వర్క్ ఉంటుంది? 8 డేస్ ఉంటుంది. మీరు ఈ 8 డేసే కాకుండా అవసరాన్ని బట్టి మీకు ఆ వేజ్ ఇవ్వకపోయినా పని చేస్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా వేజు పెరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైము డేస్ కూడా పెంచే అవకాశం ఉంటుంది. అట్లే మీరందరూ కూడా వేరే విధి విధానాల్లో కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఇది పనిచేసేదాన్ని బట్టి. అందుకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను. బుక్ కీపర్లు ఉండేవాళ్ళు మాకు ఒక్కొక్క వివోకు 2 ముగ్గురు కూడా ఉన్నారు. వాళ్ళకంతా నెలకు 300 రూపాయలు ఇస్తాను. ట్రైనింగ్ ఇస్తూ ఎక్కడ బుక్కులు రాయాలా, ఏం చేయాలా, ఎప్పుడు పోవాలా మీటింగ్లకు, ఎప్పుడు అక్కడ మీటింగ్ నుంచి రావాలా అని చెప్పి ప్రతి ఒక్కటి నచ్చ చెప్పిన వాళ్ళకు. బట్ వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ ఇచ్చే అరాకొరా డబ్బులు తీసుకొని అవి సొంతానికి వాడుకొని పని అయితే చేయలేదు. కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా డిస్ట్రాయిడ్ అయిపోయినారు. రాలేదు, ఆ వ్యవస్థనే లేదు. అయితే మీకు ఈరోజు అవకాశం వచ్చింది, ఏదో 1 రూపాయిన అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాము. రోజుకు ఎంతమ్మా? 300. ఎన్ని రోజులు వర్క్? 8 డేస్. అయినా కూడా మాకుండే సిబ్బందికి ఇచ్చే శాలరీస్తో పోలిస్తే మీ శాలరీసే ఎక్కువగా. ఇప్పుడు అంత డబ్బు మీ పైన ఎక్స్పెండిచర్ చేయబోతా ఉంది గవర్నమెంట్ ఇక ఫ్యూచర్. సో ఎప్పటి నుంచి మీరు పనిచేయాలి ఏమి అనేది మీ సిసి సార్ వాళ్ళు కావచ్చు, ఆమె మెసేజ్ పెట్టాలి. మీకు అంతా గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్కు మీకు మీ డీటెయిల్స్ అంతా ఇవ్వండి, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అవంతా. కానీ ఆ పాప గ్రూప్ క్రియేట్ చేస్తారు అకౌంటెంట్ గారు. అలాగే మీకు శాలరీస్ అంతా జనరేట్ చేయాల్సింది అకౌంటెంట్ గారే. చూసుకోండి.
శాలరీ జనరేట్ చేయకపోయినా లేకపోతే వేరే ఇతర కారణాలతో ఆమెను వేరే చూపించడం కానీ వేరే విధంగా మాట్లాడటం కానీ చేయకూడదు. ఏమున్నా కూడా ఫీల్డ్లో ఏం చేసుకోవాలా, సంఘమిత్రాలతో మాట్లాడుకోవాలా, సిసి సార్తో మాట్లాడుకోవాలా, లేదంటే ఏపీఎం గారితో మాట్లాడుకోవాలి. కానీ శాలరీ జనరేట్ చేసేది తను కదా అని చెప్పి తనకు నేరుగా మీరు వేరే విధంగా వేరే భావంతో మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు. సో ఫీల్డ్లో కూడా ఇదే విధంగా ఉండాలి. మీరు అందరితోనూ ఇదే విధంగా సంఘమిత్రాలతో కూడా మీరు సఖ్యతతో ఉండాలా, సంఘాలతో కూడా సంఘ సభ్యులతో కూడా సఖ్యతతో ఉండాలా. ఏదో మా పోస్ట్ వచ్చింది కదా మేమే అంతా అని చెప్పి ఆ ప్రొసీజర్లో ఉండకూడదు. అట్లే మీరు చేయాల్సింది ఏమిటంటే ఇందాక చెప్పాను, ఈ MDML యాప్ను ఎంతమందికి వీలైతే అంతమందికే డౌన్లోడ్ చేసుకునే విధంగా పనిచేయాలి. అట్లే ఆ డౌన్లోడ్ అయిన తర్వాత వాయిస్ రూపేణ అంటే స్క్రీన్ కనబడుతుంది, వాళ్ళ లెక్కలన్నీ, వాళ్ళ పొదుపు ఎంత, వాళ్ళ అప్పులు ఇవన్నీ అట్లా కనబడతాయి, ప్లస్ వాయిస్ కూడా వస్తుంది. అట్ ది సేమ్ టైము ఏదన్నా రిమార్క్స్ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టకూడదు. ఒక సభ్యురాల పొదుపు 25,000 ఉందనుకోండి, ఇక్కడ వాయిస్లో 18,000 అని వచ్చింది అనుకోండి, మీ పని అయిపోయా, మీ కథ అయిపోయింది, ఇంకా మీకు ఆ డబ్బులు ఎంత పోయా అని చెప్పకూడదు. డబ్బులు వచ్చేది పోయేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుందమ్మా, దేనికి సంబంధం అంతా SHG బుక్ కీపింగ్. SHG బుక్స్లో ఏవైతే లెక్కలు ఉంటాయో అవే ఫైనల్, అవునా కదా? ఈ వాయిస్లు ఇంకోటి రికార్డ్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి, కరెక్ట్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి. కానీ దేని కాడికి వస్తుంది లెక్క, బుక్ కాడికే వస్తారు. ఎవరన్నా తిరుక్కొని వచ్చిందే మళ్ళా ఏమడతారో, నీ బుక్ యాడా, నీ బుక్లో ఎంత ఉంది, నువ్వు ఎంత కట్టావు అని అడుగుతారు. అందుకే ఒక మీటింగ్లో నేను పోయిందే, సంఘానికి పెద్ద మీటింగ్, మినిస్టర్లు వాళ్ళంతా నాకు చెప్పారు, ఇదేం కవి నాకు చెప్పి పెద్ద ఆఫీసర్ మా పీడీ గారు, నువ్వు పోయి మాట్లాడవాలి, ఆయన పక్కనే ఉన్నాడు, పెద్ద మీటింగ్, నేను పోయి ఏం మాట్లాడుతాను, నాకు తెలిసే కదా అని చెప్పి పోయిందే. ఏదైనా బలమైన వర్డ్ చెప్తాము తొలిగా అని చెప్పిందే, సంఘానికి పుస్తకాలు గుండె వంటివి అన్నారు. ఏమన్నాను? గుండె వంటి. ఎట్లాంటి వర్డ్, దానికంటే మించిన వర్డ్ ఉంటుందా? అది నడుచుకొని వస్తాను పోవాల మీటింగ్ కాడికి అంటే ఆయన ఇంకోటి చెప్పకూడదు, నిరుప్య ప్రాణం, సంఘానికి పుస్తకము ప్రాణం, నాకంటే మించిన బలమైన వర్డ్ ఆయన చెప్పినాడు. అట్లా ఇవన్నీ కాదు, సంఘానికి ఏమి ఫైనల్ బుక్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బట్ బుక్కులు రాయకుండా ఉంటే అంత చెత్త ఇంకోటి లేదు. సో ఫైనల్గా దేనికి వస్తుంది, బుక్స్ కాడికే రావడం జరుగుతుంది. ఇది మర్చిపోకండి. కానీ ఇప్పుడు ఈ MDMLలో మీరు నోట్ చేసేది ఏమన్నా ఉంటుందా అంటే ఉంటుందమ్మా? ఏం లేదు. ఎందుకు లేదు? ఎక్కడి నుంచి వస్తుంది అంతా? మొబైల్ బుక్ కీపింగ్. ఇది మర్చిపోతాం. మనం ఏం జనరేట్ చేయము, దాన్ని ఇంకోటి చేయము. మొబైల్ బుక్ కీపింగ్ అనేది మీటింగ్ జరిగే టైంలో VOA ఆర్ సంఘమిత్రాన్ని మనం చెప్తా ఉంటాము. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బుక్కుల్లో ఏమైతే ఉంటారో అవన్నీ ట్యాగ్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది.
అక్కడ నుంచి వచ్చింది. ఇక్కడ వాయిస్లో ఏమైనా పొరపాట్లు ఉంటే తిరిగి అదే వాయిస్ ద్వారా మనము దాంట్లోనే రికార్డుగా చెప్పచ్చు, లేదంటే సపరేట్గా నోట్ చేసుకొని ఫలానా సభ్యురాలు బుక్కుల ప్రకారం ఇట్లుంది కానీ వాయిస్ ప్రకారం ఈ విధంగా ఉంది, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, భయపడిపోవాల్సిన పని లేదు, ఇంకా వేరే విధంగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. బుక్కుల్లో ఇది ఉంది, వాయిస్లో ఇది ఉంది, ఈ డిఫరెంట్ కొన్నిట్లో ఎక్కువ ఉండొచ్చు, కొన్నిట్లో తక్కువ ఉండొచ్చు. ఈ దీన్ని మీరు ఎవరికి తెలపాలమ్మా? కూడా తెలపాలి, లేదంటే వాయిస్ ద్వారానే దాంట్లోకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేయాల్సిన యాప్ ఏదిమా? వెరీ గుడ్, ఫాలో అవుతారు. ముందర ఉండే వాళ్ళు మాత్రం ఫాలో అవుతున్నాడు, వెనకాల ఉండే వాళ్ళు ఫాలో అవుతున్నారు లేదో తెలియలే. కానీ వెనకాల ఉండే వాళ్ళు అందరూ కూడా మంచి నాలెడ్జ్ ఉండే వాళ్ళే తెలుసు, ఎందుకంటే అందరూ తెలుసుకోలేదు. నాకు తెలుసు, అందరూ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా నాకైతే కొత్తగా అనే వాళ్ళు ఎవరు లేదు. ఉన్నారా తల్లి ఎవరన్నా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఏం పర్వాలేదు. అర్థమవుతుందా నేను చెప్పడము? లేదు నాకు ఉర్దూ కూడా సుమారుగా ఉర్దూలో చెప్పమన్నా కూడా చెప్తాను, దాంట్లో ఏ తల్లి ఉన్నారు. అందుకే మీకు ఎవరికైనా తెలుగు మాకు తెలియదు అంటే కదా ఉర్దూ లాంగ్వేజ్లో కూడా కావాలంటే చెప్తాను, నాకేం ఇబ్బంది అయితే ఏం లేదు. మొత్తం పైన ఇక్కడ నుంచి అవుట్పుట్ మీరు వెళ్ళేటప్పుడు ఇంతో అంతో తెలుసుకొని వెళ్ళాలి, తెలియకుండా వెళ్ళకూడదు. అందుకే మీకు పరిచయాలు చేసుకునే టైంలోనే మీరు దేనికోసం వచ్చారని చెప్పి పరిచయం చేసుకోండి అని చెప్తాం. సో సిఆర్పీలు మీరు ఎందుకు వచ్చినారు, ఎందుకు పోయినారు బయట ఎవరైనా అడిగినారు అనుకో, మాకేం తెలుసు, వాళ్ళ ఆఫీస్లో రమ్మన్నారు, వచ్చినాము, మళ్ళా పొమ్మన్నారు, పోయినాము అని చెప్తే కదా అయిపోయి కదా. అందుకని ఇప్పుడు మేము సిఆర్పి, సో మేము ఈ నాది అని చెప్పి ఎవరు చెప్తారు? మీరే చెప్తారు. సో మీ దగ్గర నుంచి ఆ అవుట్పుట్ వచ్చింది. వెరీ గుడ్, సరేమా. ఇది మీరు యాప్ ఉమెన్ పవర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలా, దాంట్లో MDML లేకపోతే మన డబ్బులు మన లెక్కలు అని చెప్పి యాప్ వస్తుంది. దీంట్లో ర్యాలీస్ అవి ఏదైనా చేయాల్సి ఉంటుంది, చేసి ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఇది. ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఏమని, అన్ని చోట్ల అన్నీ ఉంటాయి, మన స్వయం సహాయక సంఘాలు బయటకు వచ్చినప్పుడు మనం ఎంత కట్టామో మనకు తెలుసు, ఎంత తీసుకుంటామో మనకు తెలుసు, అట్లుంది పరిస్థితి అని చెప్పి తప్పదు. అన్ని చోట్ల ఇట్లే విధంగా ఉంది. మనము బ్యాంక్లో 4 లక్షల రూపాయలు లోన్ తీసుకుంటే లోన్ తీసుకొచ్చుకుంటాము, వాళ్ళు రాస్తారు, మనకేమన్నా ఇట్లు ఉంటుందా అంటే ఉండదు. కాకపోతే కొన్ని బ్యాంకులు కొన్ని చోట్ల ఈ ప్రింట్స్ ఇస్తూ ఉంటారు. సో అది కరెక్ట్, ప్రింట్స్ ఇవ్వకపోతే మనకేమన్నా తెలుస్తుందమ్మా? ఏం తెలియదు. సో మనకు ఇప్పుడు ఏమంటే వీటిని అధిగమించడం కోసం అంటే సంఘాల్లో సభ్యుల లావాదేవీలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి సభ్యురాలకు తెలపడం కోసము ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఒక యాప్ ప్రవేశపెట్టి ఆ యాప్ను MDML అని చెప్పి మన డబ్బులు మన లెక్కల యాప్ను మన ముందుకు తీసుకొచ్చి అది వినిపడే విధంగా సభ్యురాలకు వినిపించే విధంగా. ఎందుకు మరి కనపడుతుంది కదా, అది సరిపోతుంది కదా అంటే నా చదువు రాకుండా పోవచ్చు. సభ్యులు చాలామందికి తెలియదు 5670 రాయమంటే కొంతమంది రాయలేదు. అదే వాయిస్ వస్తే కదా ఆమెకు క్లియర్గా ఉంటుంది, ప్లస్